13వ దావీదు కీర్తన. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కనులకు వెలుగునిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నారు, నేను ఆయనను కీర్తించెదను. ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. 13వ దావీదు కీర్తన. దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ అనేటువంటి మాటను ఉపయోగిస్తారంటే ఎంతకాలము. ఈ కీర్తన మనకి చదువుతున్నప్పుడు, అంటే నేను ఇలా చదివించినప్పుడు మీరు పదాలు కరెక్ట్గా చదవాలి అన్న ఉద్దేశంతో దాని అర్థం అక్కడ తెలుసుకొని ఉండరు. కానీ ఒకసారి అది చూస్తే మనకు అనిపిస్తుంది, ఇక్కడ కూర్చున్న మనలో అనేక మంది యొక్క సిట్యుయేషన్ అక్కడ కనబడుతుంది. ఏమని? యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? ఇవన్నీ ప్రశ్నలు. తెలుస్తుందా? ఇప్పుడు సెకండ్ టైం నేను చదివినప్పుడు తెలిసిందా అది? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ఎవరు వేస్తున్నారు? దావీదు. కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా, ఎంతకాలం నాకు దూరంగా ఉంటావయ్యా నువ్వు? ఎంతకాలం తండ్రి ఈ శ్రమలు నాకు? ఎంతకాలం అయ్యా నేను ఓర్చుకోవాలి? ఎంతవరకు నా హృదయంలో పగలంతా కూడా దుఃఖాక్రాంతుడనై ఉంటాను నేను? ఎంతవరకు నా శత్రువులు నా మీద అలాగా విస్తరిస్తూనే ఉంటారు, అతిశయిస్తూనే ఉంటారు? ఎంతవరకు నేను ఇది ఓర్చుకోవాలి? ఎంతవరకు నా మనసులో నేను చింతపడాలి అని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా అక్కడంతా. ప్రశ్నలు అడుగుతున్నాడు దావీదు. అంటే దావీదు అంటే మనం కూడా దేవుడిని ప్రశ్నలు అడగవచ్చా అయితే అని మనకు అనిపిస్తుంది. దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు వాగ్దానం చేసిన తర్వాత గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించి గొలియాతును జయించిన తర్వాత, సౌలు రాజ్యానికి వచ్చిన తర్వాత దేవుడు నీకు సింహాసనాన్ని ఇస్తాను అని వాగ్దానం చేసిన తర్వాత 10 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. ఈ 10 సంవత్సరాల కాలంలో దావీదు పడిన కష్టాలు ఇన్ని అన్నీ కానే కావు. ఒక మనుష్యుడికి అంత కష్టం ఉంటుందా అన్నంత కష్టాలు దావీదు అక్కడ అనుభవించాడు. అడవులలో పడి తిరిగాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, ఒంటరితనాన్ని అనుభవించాడు, అడవులలో గుహలలో జీవించాడు, భయంకరంగా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని. అంటే ఊరికనే అడవిలో నివసించడం ఈజీయే. ఏ క్షణాన శత్రువు అతని మీద దాడి చేస్తాడో తెలియక ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకొని చాలా భయంకరంగా ప్రతి రాత్రి ప్రతి పగలు కూడా దుఃఖాక్రాంతుడై ఏడుస్తున్నాడంట. అంతవరకు నువ్వెందుకు నాయనా నాకు విముఖుడవై ఉన్నావు? ఏంటి నాకు ఈ శ్రమలు? ఎప్పుడు నాకు ఈ వాగ్దానాల నెరవేర్పు జరుగుతుంది? నేను ఇంకా ఎంత ఓర్చుకోవాలి, ఎంత సహించాలి, ఎంత భరించాలి అని దావీదు దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్లుగా మనం చూస్తాం ఈ కీర్తనలో. ఈ కీర్తన మొత్తం అంతా కలిపితే 5 మాత్రమే వచనాలు కదా, 5 వచనాలు. ఈ కీర్తనల్లో 2 వచనాలేమో ప్రశ్నలు ఉంటాయి, 2 వచనాలేమో ప్రార్థన ఉంటుంది, 1 వచనమేమో స్తుతి ఉంటుంది. అది స్పెషాలిటీ ఈ కీర్తనలో. అంటే మనం కూడా అనేక సందర్భాల్లో మన హృదయంలో నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి డైరెక్ట్గా. ఒకవేళ దేవుణ్ణి మనం ఇంత అడగడానికి అర్హులం కాదు అని ఒకవేళ అడగలేకపోయినా, ఒక్కొక్కసారి బాధ వచ్చి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి అడిగేసుకున్నా, ఏం చేసినా కూడా తరువాత చాలా కొన్ని సందర్భాల్లో మన గురించే ఇలా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి దావీదు కీర్తనలు చూస్తూ ఉన్నప్పుడు. వెంటనే ప్రశ్నలు అడిగాడు దావీదు దేవుణ్ణి. ఆ తరువాత ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు 3వ వచనం నుంచి. చూడండి, యెహోవా నా దేవా. మనం ఏం చేస్తాం? తండ్రి దేవా అని ప్రార్థన మొదలు పెడతాం కదా, పరమ తండ్రి లేదంటే పరలోకపు తండ్రి, నాయన లేదంటే యేసయ్య అని ప్రార్థన మొదలు పెడతాం. ఎలాగో యెహోవా నా దేవా అని ప్రార్థన అప్పటి వరకు ప్రశ్నలు అడిగాడు, ఆ తర్వాత ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రార్థన అయిపోగానే ఆయనకు వచ్చిన జవాబు ఎలాంటిదంటే, హృదయం అంతా తేలికపరచబడిపోయింది.
ఒక నిశ్చింత వచ్చింది, ఒక బలం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. వెంటనే దేవుడిని అక్కడ స్తుతించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మనలో ప్రతి వారి పరిస్థితి ఇదే. మనలో అనేక సందర్భాలలో దేవుడు వాగ్దానాలు, అంటే అందరికీ అని నేను చెప్పను, మనలో కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు కార్యాల కోసం, కొంతమంది విడుదల కోసం, కొంతమంది స్వస్థత కోసం, కొంతమంది దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఇంకా కార్యం జరగలేనప్పుడు ఇలాంటి ప్రశ్నలు మన హృదయంలో నుంచి వచ్చేస్తాయి. చాలామంది కొంచెం చిన్నదానికి అలా అయిపోతుంటారు. కొంతమంది ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చలించకుండా ధైర్యంగా ప్రార్థన చేసి ఒకానొక సందర్భంలో ఇంకా బస్ట్ అయిపోతుంటారు. బరస్ట్ అంటారు కదా, అంటే ఇంక పగిలిపోద్ది అనమాట గుండె ఎప్పుడైనా. అంతే తప్ప ప్రతి చిన్నదానికి అస్తమానం వచ్చి నాకెందుకు జరిగింది అనే వాళ్ళని ఎప్పుడు పట్టించుకోడు దేవుడు. చాలా మట్టుకి ఓర్చుకొని, ఇంకా ఓర్చుకోలేని పరిస్థితుల్లో తన బిడ్డ ఒక ప్రశ్న అడిగితే ఖచ్చితంగా జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. ఓర్చుకోలేని, టాలరేట్ చేయలేని పరిస్థితుల్లో కనుక మనం కానీ ప్రశ్నలు అడిగితే ప్రభువుని ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు ఆయన. నువ్వు తిట్టేశావు, నువ్వు ఇన్ని మాటలు అనేసావు, నేను దేవుడిని తెలుసా అని పౌరుషపడిపోయేటువంటి దేవుడు కాదు, కానీ మన పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన పరిస్థితులను ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన ఏమంటాడంటే, పోన్లే నాకు ఈ సమస్యలు వస్తే వచ్చాయి, పోనీ నేను ఏదో తట్టుకుంటున్నాను, కానీ ఒకటి మాత్రం చేయకు నాయన, నా కనుల ఎదుటిగా శత్రువులు హెచ్చిపోయేటట్లుగా మాత్రం చేయకు. వాళ్ళు నా ఎదురుగా నేను చూస్తుండగానే వాళ్ళు జయం పొందుకునేటట్లు మాత్రం చేయకు నాయన. ఇది మాత్రం చేస్తే నాకు అవమానం, నీకు అవమానం అని చెప్పి అక్కడ బాధపడుతూ ఉన్నాడు ఈ కీర్తనకారుడైనటువంటి దావీదు. ఎందుకు ఈ కీర్తనలు రాస్తున్నప్పుడు ఇలాంటి విషయాల్ని మనం చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది? మీలో ఎవరికైనా క్రొత్తగా రక్షించబడి వచ్చిన వాళ్ళకి నేనేం చెప్తానంటే, సామెతలు చదవండి, కీర్తనలు చదవండి. ఆ రెండు చదివేసిన తర్వాత మీకు బాగా అర్థమవుతున్నప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత అపోస్తుల కార్య గ్రంథాలు 10 సార్లు చదవండి అని చెప్తాను. మీలో నేను అందరికీ చెప్పిన దాన్నే మీరు చదివారా లేదా అనేది అప్ టు యూ. మీరు చదివారో లేదో నాకు తెలియదు, నేను చెప్పడం మాత్రం చెప్తున్నాను, మీకోసం ప్రార్థన మాత్రం నేను చేస్తున్నాను. అపోస్తుల కార్యాలంటే పరిశుద్ధాత్మ గ్రంథం. అది మనం పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా నడిపించాలో ఆ గ్రంథం చదివితే ఇంచుమించు మనకి గైడెన్స్ వస్తుందని నేను అపోస్తుల కార్యాలు చదవమని చెప్తాను. ఇంకా కీర్తనల దగ్గరికి వద్దాం. మీలో ఎవరైనా సరే కీర్తనలు చదువుతున్నప్పుడు ఇది నా కోసమే అనిపించిందా లేదా చెప్పండి. నాకు అనిపించిందా? కీర్తనలు చదివినప్పుడు ఇది నా కోసమే అని అనిపించలేని వాళ్ళు ఎవరు ఉండరండి. మన సిట్యుయేషన్ని కళ్ళకు కట్టినట్లు అక్కడ కనిపింప చేసేస్తూ ఉంటుంది కీర్తనల గ్రంథం. బైబిల్ చదివితే ఇది అర్థమవుతుంది. మరి నేను చదివిన వాళ్ళతో మాట్లాడుతున్నా. కీర్తనల గ్రంథం శ్రమలో ఉన్నప్పుడు చదువుతుంటే ఏమనిపిస్తుంది అంటే, ఇదేంటిది, నా పరిస్థితిని యాజ్ ఇట్ ఈజ్గా రాసేశారు ఇక్కడ, నా కోసమే, ఇది నా కోసమే అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అని అంటే, దావీదు ప్రతి శ్రమలో కూడా ఆ శ్రమను బట్టి ఆ కీర్తన రాస్తూ ఉండేవాడు. ఆయన సంతోషం వస్తే కీర్తన రాస్తాడు, బాధ వస్తే కీర్తన రాస్తాడు, శ్రమ వస్తే కీర్తన రాస్తాడు ఆయన. అవన్నీ మనకు ఉపయోగపడడానికి ఆయన శ్రమల గుండా దేవుడు నడిపించి తీసుకుని వెళుతున్నప్పుడు ఎప్పుడు దావీదు ఎప్పుడు మనమండి, మనతో కూడా అది మాట్లాడుతున్నట్లే ఉంటుంది. అందుకే దేవుడు ఆ భక్తుడితో ఆ యొక్క సమయాలలో ఆ పరిస్థితులలో దాటి ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతని చేత అవి రాయిస్తూ ఉన్నాడు. హెబ్రోన్ సంఘం వాళ్ళు, అదే నేను మొన్న సాక్ష్యం చెప్పాను కదా, ఆ సాక్ష్యంలోనే ఆ పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ పాటల పుస్తకంలో ఉన్న ప్రతి పాట కూడా ఎవరైతే రైటర్స్ రాశారో వాళ్ళ యొక్క సాక్ష్యం ఏంటి, వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఆ పాట రాశారో, ఈ 3 విషయాలని వారు పరిశీలించి టెస్ట్ చేసి అప్పుడు వాళ్ళ పాటల పుస్తకంలోకి ఆ పాటను చేరుస్తారంట. అంతే తప్ప ఎవడో మంచి సింగర్ వచ్చాడు, మంచి పాట పాడాడు, మంచి లిరిక్స్ ఉన్నాయి, మంచి ట్యూనింగ్ ఉంది, ఈ పాటను మన పాటల పుస్తకంలో వేసేసుకుందామని వేసుకోరంట వాళ్ళు. ఏ భక్తుడైనా సరే తన సాక్ష్యము ద్వారా, తన బాధల్లో, తన శ్రమల్లో బయటకు వచ్చిన వాడు అతని యొక్క అనుభవాలని పాట రూపంలో రాస్తే అతని సాక్ష్యాన్ని, ప్రస్తుత పరిస్థితిని, అతడు వెళుతున్నటువంటి మార్గాన్ని పరిశీలించాక ఆ పుస్తకంలో, ఆ పాటల పుస్తకం, ఆ పాట అనేది ప్రింట్ చేస్తారంట. అంటే మనం పాడుకునేటువంటి ప్రతి పాట కూడా భక్తుని యొక్క బాధ అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటిమసీ అవ్వచ్చు. అర్థమవుతుందండి? అలాంటి సందర్భాల్లో ఆ పాటలు రాసినప్పుడు ఒక్క పాట ద్వారా రక్షించబడి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక పాట విని దేవుళ్ళలోనికి వెళ్ళిపోదామని వచ్చేసిన వాళ్ళు చాలామంది.
ఒక్క మాట విని దేవునిలోనికి వచ్చేసిన వాళ్ళు కూడా చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మాటలన్నీ కూడా దావీదు కీర్తనాకారుడు రాస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు కోసం ఈ మాటల్ని మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే మనం కూడా ఇలాగే ప్రార్థన చేస్తున్నాం కదా, ఎంతకాలం ప్రభువా, ఎంతకాలం ఇంకా నేను సహించలేకపోతున్నాను, సహాయం చేయి ప్రభువా అని మన హృదయాంతరంగాల నుంచి దేవునితో మనం మాట్లాడుతున్నట్లయితే దేవుడు ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, తెరవాల్సిన అవసరం లేదు. మేము చాలా శ్రమల్లో వెళ్ళినప్పుడు దేవుని ద్వారా మేము ఆదరించబడ్డాం. ఈరోజు మీరు శ్రమల్లో వెళుతున్నప్పుడు మీకు మేము ఆదరణగా ఉండడానికే దేవుడు మాకు అప్పుడు శ్రమలను అలౌ చేశాడు అంటాడు పౌలు. అంటే ఆయన ఏమంటున్నాడంటే, మేము శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని ద్వారా మేము ఆదరించబడ్డాం. ఇప్పుడు మీరు శ్రమల్లో ఉన్నారు కదా, మీరు శ్రమల్లో వెళుతున్నప్పుడు మిమ్మల్ని ఆదరించడానికి మేము నియమించబడ్డాము అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని శ్రమల్లో వెళుతున్నటువంటి మనందరినీ కూడా ఎందుకు శ్రమలలో దేవుడు పంపిస్తున్నాడు అనంటే, మీరు అనేకుల్ని దేవుని తట్టు తిప్పడానికి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఒకటి అడుగుతారు, అమ్మ మేము ఇన్ని శ్రమల్లో ఉన్నాం, వెళ్ళలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం, మా జీవితాలను ఇంత కష్టమైపోతుందంటే మీ జీవితంలో ఒక సాక్ష్యం వాళ్ళతో పంచుకోవడం ద్వారా వాళ్ళ ధైర్యం తెచ్చుకొని దేవుని తట్టు త్రిప్పబడతారని మిమ్మల్ని అలా వాడుకోవడానికి మీ జీవితంలో అనేక సాక్ష్యాలు ఉంచుతాడు ఆయన. కానీ మనలో చాలామంది అది చెయ్యం. ఒక గొప్ప సాక్ష్యం నీ జీవితంలో జరిగాక ఇంకొకరికి ఆదరణగా నీవు ఉంటున్నావా అని అడిగితే ఖచ్చితంగా ఉండట్లేదు అని చెప్పగలను నేను. ఇంకా ఇది తీర్పోనియండి, ఇంకా అది తీర్పోనియండి, ఇంకా అది రానియండి, ఇంకా ఇది పోనీయండి, అప్పుడు నా సాక్ష్యం చెప్తాను నేను. ఇది మన సాక్ష్యం. కానీ నీ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ప్రక్కన వారికి నువ్వు చెప్పినప్పుడు, వారు శ్రమలలో ఉన్నప్పుడు నీ చిన్న మాట వారికి ఆదరణ కలిగి దేవుని మందిరానికి వాళ్ళు నడిచొస్తారు. అదే దావీదు కీర్తనాకారుడు జీవితంలో దేవుడు చేశాడు. ఈరోజు ఎంతమందితో మాట్లాడతాడంటే దావీదు, అసలు మహాశ్రమలలో వచ్చిన వాళ్ళు కీర్తనల గ్రంథం చదివితే మారిపోతారండి. కీర్తనల గ్రంథంలో ఏ వచనాన్ని పట్టుకున్నా అసలు అది అత్యద్భుతంగా ఉంటుంది. కీర్తనల గ్రంథం చదివి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు అనేక మంది. ఎందుకని దావీదు మనతో ఈ రోజుకి మాట్లాడుతున్నాడు. దావీదు ఈరోజు తన సాక్ష్యాలను చెప్తే కీర్తనలన్నీ చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా నీవు ఆ శత్రువుల్ని హెచ్చిపోనివ్వద్దు అని అడుగుతున్నాడు ఆయన. నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుందని ఆయన ఏం చేశాడంటే అలా అని ఊరుకున్నాడా? సణిగి ఊరుకున్నాడా అంటే వెంటనే ప్రార్థనలోనికి వెళ్ళిపోయాడు ఆయన. యెహోవా నా దేవా అని ఆయన ప్రార్థన చేసి ఆయన ఏమంటున్నాడంటే, మరణ నిద్ర నొందకుండా వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండా, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండా నా కనులకు వెలుగిమ్ము అనగానే ఆయన గొప్ప దర్శనాన్ని చూశాడు అక్కడ. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎప్పుడైతే చూశాడో వెంటనే ఆయన కనులకు దర్శనం కనపడిందండి. ఎంత గొప్ప దేవుడు అంటే, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు, మనల్ని పురికొల్పే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. అవునా కాదా? వారి విగ్రహాలు మోగవి, అవి నోరుండి కూడా మాట్లాడవు, చెవులుండి కూడా విననేరవు, అవి చేతులుండి కూడా ఏ సహాయం కూడా అవి చేయలేవని వాక్యం సెలవిస్తోంది. మన దేవుడు అటువంటి వాడేనా? మనుష్యుల చేతితో మరల్చబడిన వాడా మన దేవుడు? మనుషుల చేతులతో మలచబడిన వాడా మన దేవుడు? కాదు కదా. ఆయన స్వయంభవుడు, ఆయన అటువంటి వాడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడితే ఇమ్మీడియట్గా మాట్లాడతాడు ఆయన. ప్రార్థన చేయగానే నీ మనసులో శాంతి వస్తుందా లేదా చెప్పండి. అసలు నీవు ప్రార్థనకు ఉపక్రమించి కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే మరుక్షణం మాట్లాడతాడు ఆయన. ప్రార్థన చేయకుండా చింతించి ప్రయోజనం ఏముంది? ఎంత చింతించినా కార్యం జరగదు. దావీదు జీవితంలో ఆయనకు ఉన్నటువంటి ఆధిక్యత అదే. ఆయన ప్రార్థనాపరుడు, కీర్తనాకారుడు, ఆయన అద్భుతమైనటువంటి దేవుని హృదయానుసారుడు కదా అతను ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి నీ సాక్ష్యం ఎవరితోనైనా పంచుకోవడానికి, ఒకప్పుడు నీ సమస్య ఇంకొకరికి ఆదరణ కలగజేయడానికి నువ్వు వాడబడుతున్నావా అంటే అబ్బే లేదే. ఎప్పుడూ ఒకటే పేదరిపులు, ఒకటే ఏడుపు, ఒకటే కార్యం జరగలేదు అనేటువంటిదే నీ నుంచి వినబడుతుంది. అప్పుడు నీకు దేవుడు కార్యం చెయ్యడు. ఎందుకు దేవుడు ఒకరిని వాడుకుంటాడంటే అనేకులకు సాక్షిగా ఉంటావని. మీరు బూదిగంతముల వరకు ఏం చెప్పండి తర్వాత నాకు సాక్షులై ఉందురు. మరి నీ సాక్ష్యం అసలు ఎవరికి పనికి రాకుండా నీ పని నీదే, నీ ఇల్లు నీదే, నీ పిల్లలు నీదే, నీ బాధ నీదే, నీ ఏడుపు నీదే, ఇంకా దేనికి చేస్తాడు దేవుడు? నీకు ఎంత వచ్చినా అంతే. నీకు ఎంత చేసినా అదే పని, నువ్వు ఎంత చేసినా నువ్వు అదే గుహలో ఉంటావు తప్ప బయటికి రావు, ఉపయోగపడవు దేవునికి. ఇంకెందుకు చేయాలి ఆయన?
దేవుడు ఎప్పుడూ కూడా బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను. మీ జీవితంలో జరిగిన చిన్న సంఘటన ఎవరికైనా ఎప్పుడైనా చెప్తున్నారా? మీరు శ్రమలో ఉన్న వాళ్ళు ఎవరైనా నీ దగ్గరికి వస్తే ఆదరించే మాట నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఏం పర్వాలేదండి, దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పగలుగుతున్నావా? ప్రతి మనిషిగా పుట్టిన వాడికి శ్రమలు వస్తాయి. మనం అప్ అండ్ డౌన్స్ గుండా వెళుతూనే ఉంటాం. కానీ మా దేవుడు ఇదిగో పలానా టైంలో ఇలా విడిపించబట్టే ఈరోజు మేము ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామండి. ఆ దినాన్ని అలా చేశాడండి, ఈ దినాన్ని ఇలా చేశాడండి. శ్రమ లేని వాళ్ళు ఎవరున్నారండి అక్కడ అనట్లేదు ఈ క్రైస్తవుడు. అవునండి, అదే ఎదురు చూస్తున్నాం. ఏమో మరి ఎప్పుడు విడిపిస్తాడో మా దేవుడు, ఏమో విడిపిస్తాడో లేదో కూడా తెలియదులేండి, ఇలాగే అయిపోయేలా ఉంది మా జీవితం అనే మాటలు క్రైస్తవుడిలో వింటున్నాం మనం. వారి వారి అవిధేయత ద్వారా తెచ్చుకున్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి వాళ్ళు కొనసాగుతూ ఈ మాటల్ని దేవుడి గురించి అంటుంటే ఆయనకు ఆయాసకరంగా ఉంది. అది ఆయాసకరంగా ఉంది. నేను వీరిని గొప్ప సాక్షులుగా చేద్దాము అనుకుంటే వీరి సాక్ష్యం ఎక్కడా చెప్పట్లేదే, ఎవరిని నడిపించట్లేదే, అసలు నా గురించి ఆలోచించట్లేదే, ఎంతసేపు వారి గురించే ఆలోచించుకుని వారిలేమినే చూసుకుంటున్నారే అని ఆయన అనేక సందర్భాల్లో మనకి కార్యాలు ఆయన చేయలేకపోతున్నారు. దేవుడు ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మొన్నే చెప్పాను, ఆయన మనల్ని అనేకుల్ని దేవుని తట్టు త్రిప్పడానికి వాడుకోవడానికే మనల్ని రక్షించుకున్నారు. మనల్ని రక్షించుకున్నదే అందుకు, అసలు మనల్ని రక్షించుకున్నదే అందుకు. ఆయన ప్రాణాన్ని ధారపోసి రక్తమంతా నీ కొరకు నా కొరకు కార్చి నువ్వు రామ్మని మీ ఇంట్లో చాలామంది రక్షించబడలేదు, కానీ నిన్నే ఎందుకు రక్షించుకున్నారు? మీ కుటుంబాల్లో చాలామంది రక్షించబడలేదు, వాళ్ళు అలాగే నశించిపోతున్నారు. వారు జారే చోట నిలవబడి ఉన్నారంట, పాతాళం దగ్గర నిలవబడి ఉన్నారంట. కొంచెం ఉంటే పట్టు తప్పి జారిపోయి దాంట్లో పడిపోతారంట, పాతాళంలో అక్కడ ఉన్నారంట. కానీ అక్కడ నిన్ను ఉంచకుండా ఎత్తి పట్టుకుని చంకన పెట్టుకొని ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు నిన్ను. కాలు జారే చోట ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి ఆయన చంకలో ఎత్తుకునే స్థితిలోనికి నిన్న ఆయన నడిపించి తీసుకొచ్చేశారు కదా. ఆ రక్షణ భాగ్యం ఎంత గొప్పదండి. 73వ కీర్తనలో ఆసాపు అనే వ్యక్తి ఉంటాడు, ఆయన కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు దేవుణ్ణి. 73వ కీర్తన, ఆయన ఎవరో తెలుసా? 20,000 మందికి క్వైర్ లీడర్ అండి ఆయన ఒక రోజు ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాడు. ఆయన ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయి మందిరానికి వచ్చాడు, కానీ ఏదో లాస్ట్లో సైమన్ కూర్చున్నాడు. పాపం లేటుగా వచ్చాడు, డిస్టర్బెన్స్ ఎందుకని కూర్చున్నాడు లేండి సైమన్, నేనేమంటలేదు. లాస్ట్లో కూర్చున్నాడు. కానీ ఫస్ట్ ఆ ఆసాపు సంతతి వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ రావాలి కదా. ఆయన ఎప్పుడు ఫస్టే వస్తాడు, చేపలు ఆయనే వేస్తాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. కానీ ఆ రోజు ఎందుకు అక్కడ కూర్చున్నాడో చెప్పనా? ఆయనకి జీవితం మీద విసుగొచ్చిందంట. ఎందుకంటే ఆయన పక్కింటి వాళ్ళని చూశాడంట, వాళ్ళు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేసుకుంటున్నారంట. ఎదురింటి వాళ్ళని చూశాడంట, ఆవిడ ఎంత లావైపోయి నగలన్నీ వేసేసుకొని అసలు గుమ్మమే పట్టలేనంత లావైపోయి కొవ్వు పట్టేసి, అలాగే రాసి ఉంటుంది అక్కడ 73వ కీర్తనలో కొన్ని వచనాలు చదువుతారా? చూడండి, 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. భక్తిహీనుల క్షేమం ఇప్పుడు చెప్పాను కదా, భక్తిహీనులు ఉన్నారు ఆయన చుట్టూరు, వారు క్షేమంగా ఉన్నారంట. వాళ్ళ క్షేమం నాకు కంటబడినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఆ గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతున్నాను, అంటే కుళ్ళిపోతున్నానని. మత్సరము వాళ్ళు చూసినప్పుడు నాకు చాలా జెలస్గా ఉంది, వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు అసలు దేవుడు తెలియని వాళ్ళు, అసలు దేవుడు అంటేనే తెలియదు వాళ్ళకి. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా నా మీద నాకే చిరాకు వచ్చేస్తుంది, నాకు మత్సరే పడితేనే. వాళ్ళకి మరణమందు యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. నేను చెప్పింది కరెక్టేనా? ఎంత లావైపోయారని చెప్పాను కదా, కరెక్టేనా? వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇప్పుడు ఆవిడని అడిగినట్లు క్రైస్తవులకే ఇబ్బందులు వస్తాయంట, వెళ్ళకమ్మా అంటుంది ఆవిడ. ఆయన కూడా అదే అంటున్నాడు. ఆశాపు ఏమంటున్నాడు? ఇతరులకు ఉన్నట్లుగా ఇబ్బందులు వాళ్ళకేమీ లేవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. చూడండి, మనలో అనేక మంది రోగగ్రస్తులు అయినప్పుడు ఏం తప్పు చేశారో, ఎందుకు వచ్చిందో ఆ రోగం, ఎందుకు వచ్చిందో అందుకే వచ్చి ఉంటుందిలే అని అనేకులు మనల్ని క్రిటిసైజ్ చేసేస్తూ ఉంటారు. యోబుని కూడా అలాగే అన్నారు, నువ్వేదో రహస్య పాపం చేసే ఉంటావు, లేకపోతే దేవుడు ఎందుకింత మొత్తుతాడయ్యా నిన్ను అంటే. అయ్యో నేనేం చేయలేదంటాడు యోబు. లేదు లేదు లేదు, నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకో, ఏదో చేసే ఉంటావని 3 స్నేహితులు వచ్చి చాలా ఇబ్బంది పెట్టేస్తారు యోబుని. ఆ ప్రశ్నలు ఉత్తరాలు మనమంతా చదువుతాం కదా యోబు గ్రంథంలో. కానీ నిజానికి దేవుని నామ మహిమార్థమై ఆయనకు అది ఇచ్చారు.
మనకి లాజరు జబ్బుపడి ఉంటాడు. అప్పుడు మార్తా మరియా ఏమని ప్రభువు కబురు పెడతారో తెలుసా? నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు, ఒకసారి రానాయినా అంటారు. అంటే దేవుడు ప్రేమిస్తే వాళ్ళకి రోగాలు వస్తాయా? అంటే దేవుడు శాపం ఇస్తే వాళ్ళకి రోగాలు వస్తాయా? అది మనకు తెలియదు. కొన్నిసార్లు మన అవిధేయతల ద్వారా రోగాలు వస్తాయి. కొన్నిసార్లు దేవుని నామము మహిమపరచబడి, ఇదిగో ఈవిడికి ఇటువంటి రోగం వచ్చింది ఒకసారి, అప్పుడు వచ్చినప్పుడు ఎలాగో తెలుసా, దేవుడు అసలు ఎంత అద్భుతం చేశాడో తెలుసా, అసలు లాస్ట్ స్టేజ్లోనికి వెళ్ళినావిని ఇలా లాక్కొని వచ్చాడు, ఆయన్ని అలా లాక్కొని వచ్చాడు, ఇదిగో వీడిని ఇలా స్వస్థపరిచాడని సాక్షులుగా మీరు ఉండడం కోసం దేవుడు ఆ రోగాల్ని కొన్ని సందర్భాలలో ఎలవ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, ఇవన్నీ కూడా సాక్ష్యంగా మేము ఉన్నాం అనుకోవట్లేదు ఆయన. వీళ్ళు పుష్టిగా ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి చెందిపోయారు, వాళ్ళు ఇలా అయిపోయారు, ఆ భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు నాకు చాలా బాధ వచ్చేస్తుందని చెప్పి ఆయన ఏమంటాడంటే, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందరు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయించు బలాత్కారము చేత ఏమంటున్నారు, జరుగు కీడును గూర్చి వారు గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వాడు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. చాలామంది ఇలా కొండెములు చెప్పుకుంటూ పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుతూ మన గురించి ఇతరులతో చాలా చెడ్డగా చెప్పేస్తూ బంధువులందరి దగ్గర మనల్ని చెడ్డ చేసేస్తూ ఇలా చేసేస్తూ ఉంటే వాళ్ళు రోజు రోజుకి మళ్ళీ బాగానే ఉంటారు వాళ్ళు. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి ప్రభువా ఇంత కొండెములాడుతూ ఇంత తిట్లు తిడుతూ ఇంత చెత్త చెత్త చేస్తుంటే వాళ్ళే బాగున్నారేంటి అనిపించినట్లు పాపం ఆశాపు గారికి అలా అనిపించిందంట. వారి జనము వారి పక్షమున చేరున ఇప్పుడు ఈయన కూడా దావీదులాగే, దావీదు ఒకలాగంటే ఈయన ఒకలాగంటున్నాడు. దావీదు ఏమన్నాడంటే, ఇంకా ఎన్నాళ్ళు చేయవు, ఎంతకాలం చేయవు, ఎంతకాలం అన్నాడు. ఈయన అంటున్నాడు, ఇంతకాలం ఇంత హోలీగా ఉండడం వ్యర్థమే, ఇంతకాలం ఇన్ని ప్రేయర్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం వేస్టే నాయన, ఇంతకాలం ఇదిగో మా పాస్టమ్ గారు ఏదో చెప్తుంటే ఆ రోజు మేము ఇంకేదో అయిపోయి వెళ్ళిపోతాం, అదంతా వేస్టే. ఈయన అలాగే అంటున్నాడు ఆయన, ఇదంతా వ్యర్థమే, నేను భక్తి చేయడం అంతా వ్యర్థమే, ఎందుకు నేను చేతులు కడుక్కుని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది, ఇలాగ ముచ్చటింతునని నేను అనుకునిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడ నగుదును. ఇలా మొత్తం అంతా చెప్పి ఆయన సంగతంతా చెప్పేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఈ యొక్క ఏమంటారు దావీదులాగే స్తుతిస్తున్నాడు మళ్ళీ దేవుణ్ణి. ఏమైంది ఆయనకి ఒక దర్శనం కలిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుణ్ణి ప్రశ్నలు అడుగుతున్నారో వీళ్ళు, వెంటనే దేవుడు ఒక దర్శనాన్ని వాళ్ళకి చూపిస్తున్నాడు. దావీదుకి అలాగే చూపించాడు. వెంటనే ఆయన మామూలు అయిపోయి ఇంకా మహోన్నతుని స్తుతించడం మొదలు పెట్టేశాడంట. ఆయన వలననే నాకు రక్షణ కలుగుతుంది అని చెప్పి గొప్పగా స్పిరిట్ ఆఫ్ జాయ్లో ఆయన ఆనందించాడు. ఇలాగే ఈయన కూడా ఏమంటున్నాడంటే దర్శనం చూస్తున్నాడు. ఏం దర్శనమో తెలుసా? ఇప్పుడు ఈ గర్విష్ఠులు, ఈ కొవ్వు పట్టిన వాళ్ళు, ఈ భూసంచారం చేసేటువంటి నాలుకలు కొండెములు మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడున్నారో దేవుడు ఆయనకి చూపిస్తున్నాడు. వాళ్ళందరూ బయటకు చూసినప్పుడు బాగానే ఉంటారు. వాళ్ళు బయటకు చూసినప్పుడు వాళ్ళకి ఏమి కీడు చేసిన వెంటనే కీడేమి వచ్చేదు, వాళ్ళు ఏమైనా దేవునికి విరోధమైన చేసిన వెంటనే ఏమీ రాదు. కానీ దేవుడు చూపిస్తున్నాడు, వాళ్ళు ఎక్కడున్నారో చూడు నాయనా అని చూపిస్తున్నప్పుడు వాళ్ళు నడిచొస్తున్నారు. ఆ కొవ్వు పట్టినటువంటి స్త్రీ నడిచొస్తుంది, గర్వాన్ని హారంగా ధరించుకున్న స్త్రీ నడిచొస్తుంది, ఇంకొక ఆయన అలా నడిచొస్తున్నాడు. వాళ్ళందరూ నడిచొస్తున్నప్పుడు చూస్తూ ఉండగానే మాయమైపోతున్నారు వాళ్ళు. ఇదేంటిది, ఇప్పుడే కదా ఆవిడ మా పక్కింటి ఆవిడ ఎలా వచ్చింది ఏది అని ఇటు అటు వెతుక్కుంటున్నాడు. ఇదేంటిది మా పక్కింటి పిల్లలు ఇప్పుడే నడిచొచ్చారు ఏరి అని అనుకుంటున్నాడు. ఈ లోపల చూసేసరికి అర్థమైంది ఏంటో తెలుసా, చాలా భయంకరమైనటువంటి ఒక గొయ్యి ఉంది అక్కడ. అది పాతాళానికి దారితీస్తుంది. అది పాతాళమే. అది వాళ్ళు జారుటకు వాళ్ళ పాదాలు అక్కడే ఉన్నాయంట. వాళ్ళందరూ దాంట్లో జారిపోతున్నారు. మనకు చూసినప్పుడు వాళ్ళు బాగున్నట్లు మనకి అనిపిస్తుంది. భక్తిహీనులు హఠాత్తుగా నాశనం అయిపోతారు, లేకుండా పోతారు, వాళ్ళు అంటే నశించిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో మనం ఇంక అసలు ఆలోచించలేము, అంత సడన్గా వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ పాదములు జారుటకు కొంచెం చాలా ఎడ్జ్లో ఉన్నాయి, వాళ్ళు ఎడ్జ్లో ఉన్నాయి. నీవైతే నీ భక్తి ఎంత మాత్రం కూడా
వ్యర్థం కాదు, ఎక్కడున్నావో చూడు అన్నాడంట దేవుడు. వాళ్ళ పిల్లలు నడిచొస్తున్నారంట. అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో అక్కడ వరకు వచ్చాకే వాళ్ళు పడిపోయారు, అక్కడ వరకు వచ్చాకే పడిపోయారు, అసలే ఈరోజు మేము చర్చికి రావడం లేట్ అయ్యాం, ఇంకెందుకు లేని కొంచెం నిర్లక్ష్యం చేశాము, అయ్యో నేను చర్చికి తీసుకొచ్చేసినా బాగుండు నా పిల్లల్ని అనుకుంటాడా లేదా చెప్పండి? ఆయన అలాగే అనుకుంటున్నాడు. ఈ లోపల పిల్లలు నడిచొస్తున్నారు, అక్కడికి వచ్చారు, ఆ గొయ్యి దగ్గరికి వచ్చారు, ఆ గొయ్యి దాటేశారు, కానీ వారికి ఏ అపాయం కూడా రాదు. హల్లెలూయా, రాలేదు. ఎందుకో తెలుసా? ఆ గొయ్యి మీద దేవుని యొక్క హస్తం ఇలా ఉందండి. హల్లెలూయా, వారు దాని మీద నుంచి నడుచుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా, ఈరోజు దేవుని యొక్క కృప అలా మన పక్షంగా ఆవరించి ఉంది. ఆ గొప్ప విషయాన్ని మనం గ్రహించలేకపోతాం. ఇహలోకపరమైనటువంటి ఈ విషయాల కొరకు చింతించి బాధపడిపోయి మనం చాలా తపన పడిపోయి దేవుని అనరాని మాటలని, మనం లేనిపోని శాపాలు మన మీదకి తెచ్చుకుంటూ ఉంటాం. దావీదుని అలాగే విడిచిపెట్టేశాడా దేవుడు? నాకు చెప్పండి. దావీదు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో చెప్తున్నాడు, తర్వాత ఎంత హెచ్చింపబడ్డాడో చెప్తున్నాడు. దావీదు వంటి రాజు ఇంకొక ఆయన ఉన్నాడా అండి ఎక్కడైనా? దావీదు ఎక్కడ యుద్ధానికి వెళితే అక్కడ జయమే. నీవు గనుక శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాలలో, నష్టాలలో నీవు నమ్మకంగా కానీ ఉంటే, నీ నమ్మకత్వం తెలిసేది ఎప్పుడు? మరి నీ శ్రమల్లోనే కదా. అన్నీ ఉన్నప్పుడు నీవు నమ్మకస్తుడు అని ఎలా తెలుస్తుందండి? నీవు శ్రమలలో ఉన్నప్పుడే తెలుస్తుంది నీవు నమ్మకస్తుడవని. నీవు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడే తెలుస్తుంది నీ నమ్మకత్వం ఎంతో. అప్పుడు తూలి తొట్టిల్లిపోయి అందరిలాగే అయిపోయావా, ఆ నమ్మకంగా ఉన్నావా అనేది శ్రమలలోనే పరీక్షిస్తాడు దేవుడు. పరీక్షించబడినప్పుడు యోబు చెప్తాడేమని? నేను శోధింపబడిన పిమ్మట సువర్ణంలాగా మార్చబడ్డాను. హల్లెలూయా, సువర్ణంలాగా మార్చబడ్డాను. అయితే ఇలా ప్రశ్నలు అడిగే వారికి దేవుడు చెప్తున్నాడు. 49 యెషయా గ్రంథం మంచి వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ఆయన. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనాలు. ఎంత బాగుందో చూసారా? అయితే సియోను, యెహోవా నన్ను మరిచి ఉన్నాడు, విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచిపోయాడు అనుకుంటుందంట. సియోను అంటే ఎవరు? ఇజ్రాయేలు జనాంగం. వాళ్ళ మీదకి ఒకరి తర్వాత ఒకరు దాడులు చేస్తూ ఉంటే భయంకరమైన శోధనలో, వేదనలో నలిగిపోయి ముందంతా దేవుని మాట వెనక తెచ్చుకున్నారు వాళ్ళందరూ. అది మర్చిపోతారు. పితరులందరూ అది చేశారు కాబట్టి వాళ్ళకి కష్టం వచ్చింది. అది వాళ్ళు జ్ఞాపకం చేసుకోరు, కానీ వాళ్ళు పడుతున్న కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు చేసుకుని దేవుడు మమ్మల్ని మర్చిపోయాడులే, దేవుడు అసలు మాట్లాడట్టు. ఇదివరకు దేవుడు ఒక కళన్నా ఇచ్చేవాడు, దేవుడు ఇదివరకు మాట్లాడేవాడు, ఏదో ఒక ఆదరణన్నా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మర్చిపోయాడు నా దేవుడు నన్ను, ఆయన నన్ను మర్చిపోయాడు అని అనుకుంటుందంట సియోను. ఆయన ఏమంటున్నాడంటే, స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున మర్చిపోతుందేమో కానీ, వారైనా మర్చిపోతారేమో కానీ, నేను మాత్రము నిన్ను మరువను. హల్లెలూయా. ఎవరితో కంపేర్ చేసుకుంటున్నారు దేవుడు? తల్లితో, కన్న తల్లితో. ఈ కొడుకు ఎంత చండాలుడైనా, ఎంత భ్రష్టుడైనా, ఎంత డబ్బులు తగలబెట్టేసేవాడైనా, ఎంత తిరిగిపోతైనా నీకు అన్నం పెట్టను పో అంటదా తల్లి ఇంటికి వచ్చినప్పుడు? అనదు కదా. అదే కదా తల్లి అంటే. ఆయన ఒకానొక సందర్భంలో తల్లి కూడా అనొచ్చు, కానీ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను. హల్లెలూయా. ఎక్కడ చెక్కుకున్నారంట ఆయన? మన బాడీలో ఉన్న మన పార్ట్స్లో ఏ పార్ట్ని కూడా మనం అవసరమైతే ఆ పార్ట్ని చూసుకుంటాం, అవసరమైతే అద్దం దగ్గరికి వెళ్ళి మన ముఖం చూసుకుంటాం, అవసరమైతే మన కళ్ళు చూసుకుంటాం, అవసరమైతే మనం ముఖం తుడుచుకోవడానికి అద్దం చూసుకుంటాం. ఇంకా మిగతా పార్ట్స్ అన్నీ మన కళ్ళతో లైవ్గా కనబడతాయి మనకి. అవసరమైతే మనకి ఏమైనా బాధ వస్తే, నొప్పి వస్తే చూసుకుంటామా అలాగ మనం అటువైపు. కానీ మనం అస్తమానం చూసుకోకపోయినా కనిపించేవి మన అరచేతులు కదా, అవునా? ఏ పని చేసినా మన అరచేతులు కనబడతాయి, నడిచేళ్ళినా కనబడతాయి, పని చేసినా కనబడతాయి, తింటున్నా కనబడతాయి, మాట్లాడుతున్నా కనబడతాయి. అందుకనే ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడంట. హల్లెలూయా. ప్రతి క్షణము నువ్వు కనబడాలని, ప్రతి క్షణము నువ్వు కనపడాలని ఆయనకి అరచేతుల్లో ఏం చేశారంటే రాసుకోలేదు, చెక్కుకున్నారంట. అవి ఇంకెంత మాత్రం కూడా ఎప్పటికీ చెరిగిపోవు. హల్లెలూయా. మాట సత్యం, దేవుని యొక్క మాట సత్యం.